Hey guys, good morning. Welcome back to my channel. So today is the day 2 of my survey. Actually నేను చేశాను బట్ వీడియో తీయలేకపోయాను ఫర్ సమ్ ఇష్యూస్. అండ్ ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నా ముందు బ్లాగ్లో చూసుంటే నా ఫ్రెండ్ షాఫిన్ అని ఉంటుంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి నేను వెళ్తున్నాను ఈరోజు. దట్ అయితే ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చింది. సో ఈరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటి అసలు సర్వే, అసలు ప్రాజెక్ట్ ఏంటని నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సిఎస్పి ప్రాజెక్ట్ మీన్స్ కమ్యూనిటీ సర్వే ప్రాజెక్ట్. సో మనం హౌస్కి వెళ్ళి అయితే సర్వే చేయాలి. ఎవ్రీ ఇయర్ ఉంటుంది. నేను ఫస్ట్ ఇయర్ కాబట్టి నాకు సర్వే, అండ్ సెకండ్ ఇయర్కి షార్ట్ ఇంటర్న్షిప్, అండ్ ఫైనల్ ఇయర్కి లాంగ్ ఇంటర్న్షిప్. ఓకే, నేనైతే ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ కూడా అవ్వలేదు, ఇప్పుడే లెగిసినాను. ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. సో నేను ఎండ ఉన్నప్పుడైతే అసలు సర్వే అయితే చేయట్లేదు, ఈవినింగ్ లేక మార్నింగ్ ఇదే గుడ్ టైం అండి. మీరు కూడా బయటికి వెళ్ళాలి అనుకుని ప్లాన్ చేసుకుంటే సమ్మర్లో అస్సలు వెళ్ళకండి. బయట షాప్స్ కూడా కొన్ని తీయట్లేదు ఎందుకో. సో ఇలాంటప్పుడైతే ఇంట్లో ఉండడమే బెటర్. సో నాదైతే బొటానికల్ సర్వే, అండ్ మా ఫ్రెండ్ అయితే ఐ థింక్ ఫుడ్ సంథింగ్ అండ్ బయో ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. ఇలాగ 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. సో ఎవరికి ఏ సర్వే వస్తే ఆ సర్వే చేయాలి. నాకైతే 30 హౌసెస్ ఇచ్చారు. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 15 అయితే చేసేస్తాను, ఇంకా 15 అయితే చేసేస్తాను ఈరోజు రేపు. చాలా టైం ఉంది కాబట్టి రోజుకి 5 చేసినా సరిపోద్ది. సో లెట్స్ గో. నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాను. ఫ్రెష్ అయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర కలుద్దాం. సో ఫైనల్లీ నేను షాపింగ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసా. సో లెట్స్ వాళ్ళ ఇంటికి వెళ్దాం ఫస్ట్, దాని తర్వాత సర్వే స్టార్ట్ చేద్దాం. సో ఇదే షాపింగ్ వాళ్ళ వీధి. సరస్వతి థియేటర్ ముందు ఉంది, చూడండి ఎంత బాగుందో. మేము సర్వే స్టార్ట్ చేస్తామని ఎండ కూడా దాగింటుంది. సో థ్యాంక్ యూ. సో లెట్స్ ఇక్కడ ఎంత పెద్ద అపార్ట్మెంట్ ఉందో. ఇదేం కాదు, వైజాగ్లో అయితే ఇంకా పెద్దగా ఉంటే. ఫస్ట్ షాఫిన్ వాళ్ళ ఇంటికి వెళ్దాం, లెట్స్ గో. ఫైనల్లీ షాఫిన్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. సో ఇల్లు చాలా చల్లగా ఉంది, బికాస్ ఎందుకంటే ఏసీ వేసారు కాబట్టి. ఇప్పుడే వచ్చాను కాబట్టి ఒక 10 minutes రిలాక్స్ అయిపోయి ఆ తర్వాత సర్వీస్ స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గో. ఆల్రెడీ షాఫిన్ ఒక హౌస్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ హౌస్కి వెళ్తున్నాము. లెట్స్ గో. షాఫిన్ అయితే ఒక హౌస్ అయితే అయిపోయింది, నెక్స్ట్ హౌస్కి వెళ్తున్నాం. ఇక్కడ వెతకడం అని చాలా కష్టం, ఎందుకంటే ఇవి చిన్న హౌసెస్ అయితే ఈజీ అయిపోతాయి, కానీ ఇవి పెద్దవి కదా, వాళ్ళు లోపల నుంచి బయటకే రావట్లేదు. ఇంకా వేరే ఏరియాకి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. అక్కడికి వెళ్ళిన తర్వాత కలుస్తాం. మా అమ్మ హౌస్కి అయితే వచ్చాను. హాయ్ అని చెప్పు. బాయ్ అంటుంది కదా, హాయ్ చెప్పు అంటే. సో షాపింగ్ చేస్తుంది ఇక్కడ. నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇలాగాను సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. సో చూద్దాం ఏమంటుందా మా అమ్మ ఇప్పుడు. ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? లేకపోతే ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ ఉందా నీకు? లేదా నీళ్ళు. సో బామ్మకు ఫోన్ కూడా లేదంట. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఓకే. ఫోన్ పోయిందంట. ఈ హౌస్ గుర్తుపెట్టుకోండి, నేను ఒక బామ్మకు ఫోన్ కొనిస్తాను. ఓకే గైస్, ఒక ఫోన్ అంట కావాలి బామ్మకి. ఫోన్ కొనిచ్చేవ్వండి. ఫోన్ కొనిసి అయితే ఇద్దాం. సో నావి కూడా 2 హౌసెస్ అయిపోయాయి. ఆ బామ్మ చూసారు ఎలాగుందో, దానికి ఫోన్ కావాలంట. ఇంకా ఫోన్ ఇద్దాం పక్కా. మన సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయితే పక్కా బామ్మకు ఒక ఫోన్. సో నెక్స్ట్ ఈ అంకుల్ వాళ్ళ హౌస్కి అయితే వచ్చాము. లెట్స్ సీ అంకుల్ చెప్తారు చూ. సో మా ఫ్రెండ్ అయితే 3 అయిపోయి, నావి ఇంకా 2 అయ్యాయి. సో వేరే హౌసెస్కి వెళ్దాం. ఇక్కడ నిజంగా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. మేము కూడా వాళ్ళ హౌస్ లోపలికి కూడా వెళ్ళట్లేదు, అసలు వెళ్ళకూడదు కూడా. సో అట్లీస్ట్ నేను జస్ట్ నార్మల్గా చెప్తున్నాను, మాకు ఇచ్చారని కాదు, కానీ ఎవరైనా హౌస్కి ఎండ వచ్చినప్పుడు ప్లీజ్ 1 glass వాటర్ అయినా ఇవ్వండి వాళ్ళకి. నాకైతే ఇచ్చారు, అందుకే నేను మీకు చెప్తున్నాను గైస్. లెట్స్ సీ వేరే హౌస్కి వెళ్దాం. మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటున్నారు? వీడియో కాడదలే.
సో మావి అయితే అయిపోయాయి. ప్రెసెంట్ ఎండ కూడా వచ్చింది. నిజంగా మేము చేసేంతసేపు అసలు ఎండ లేదు. ఇప్పుడు అయిపోయాయి కాబట్టి ఎండ వచ్చింది. ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. నేనైతే షాపింగ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను ఈవినింగ్ వరకు. ఇక్కడ బాగా రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి ఈవినింగ్ వరకు చేసి అయితే వెళ్ళిపోతాను నేను మా హౌస్కి. సో లెట్స్ గో. ఇప్పుడు షాపింగ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. సో షాపింగ్ వాళ్ళ హౌస్ కూడా వచ్చేసాం. సో ఇప్పుడు నేను లంచ్ చేస్తాను. ఏంటో కానీ ఎవరికి తెలుసో తెలీదు, నాకు ప్రాన్స్ అంటే పిచ్చి ఇష్టం. షాపింగ్ కూడా అదే తెప్పించింది. అది నా ఫ్రెండ్ అంటే నిజంగా చెప్తాను. ఏంటి ఫ్రెండ్ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నా. తినేసిన తర్వాత కలుగుతున్నాను. తర్వాత వర్క్ అది చేసాను ఫ్రెండ్స్. ఫైనల్లీ లంచ్ కూడా చేసేసాను గైస్. నేను చూడండి ఫుల్ టైర్డ్ అయిపోయాను. సో షాఫిన్ ఐస్ క్రీమ్ తెప్పించింది, బటర్ స్కాచ్. ఇది కూడా ఎలా తింటుంది చూడండి. నాకు సిగ్గు పడిపోతుంది గాయస్. సో ఇది తినేసిన తర్వాత మేము మళ్ళీ ఈవినింగ్ ఎండగా ఉంది కదా, ఈవినింగ్ మళ్ళీ సర్వేకి అయితే స్టార్ట్. ఫైనల్లీ లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మేము ఇది ఫస్ట్ ఇది ఆడాలనుకుంటున్నాం. సో దీన్ని ఏమంటారో నాకు తెలియదు, ప్లీజ్ కామెంట్ చేయండి. ఆడిసిన తర్వాత కొంచెం ఈవినింగ్ అవుతుంది కదా, అప్పుడు ఎండ కూడా తగ్గిపోయింది. అప్పుడైతే సరే. ఈ గేమ్ మిర్చి సినిమాలో ప్రభాస్ ఆడతాడంట. ప్రభాస్ అనుష్క ఆడుతుందంట. నేను ఆ మూవీ చూడలేదు గాయస్. సో నాకైతే నా ఫ్రెండ్ చెప్పింది, నిజమో కాదు ఒకసారి మీరు కామెంట్ చేయండి. దీని నేమ్ కూడా నాకు తెలియదు. సో గాయస్ ఈవినింగ్ కూడా అయిపోయింది. ఆఫ్టర్నూన్ అయితే కొంచెం వర్క్ అండ్ కొంచెం ఇండోర్ గేమ్స్తో అయితే ఆఫ్టర్నూన్ గడిపేసాం. సో ఇప్పుడు ఈవినింగ్ చూడండి వీళ్ళ మేడ ఎంత పెద్దది ఉందో. అండ్ మీకు ఒక చూపిస్తాను చూడండి. వీళ్ళ హౌస్ దగ్గర అయితే ఐ థింక్ 5 మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. 5 ఈ సమ్మర్లో ఎవరికి నచ్చుతాయండి, కానీ నా ఫ్రెండ్ ఒక్కటి కూడా తీయనివ్వట్లేదు ఎందుకో మరి. చూడండి ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయో, ఎంత పెద్దగా ఉన్నాయో. బా చూడండి ఎంత పెద్దగా. ఇంకా అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఈవినింగ్ టైం కూడా అయిపోయింది, ఎండ కూడా తగ్గింది. సో ఇప్పుడు మేము మళ్ళీ సర్వే స్టార్ట్ చేస్తున్నాం. హౌస్కి వీడియో చేయాలంటే వాళ్ళు ఒప్పుకోరో తెలియదు కాబట్టి నేను ఎక్కువ అయితే చేయట్లేదు. లెట్స్ గ్రో అంట. ఏట్ గ్రో చేసేస్తాను ఏటో నేను మరి. సో పదండి ఇప్పుడే వెళ్దాం. నేను హౌసెస్కి వెళ్ళినప్పుడైతే ఐ థింక్ వీడియో అయితే అవ్వదు, బట్ మీకు నేను లాస్ట్ వరకు చూడండి. నేను ఫోటో మీకు సెండ్ చేస్తాను ఎన్ని హౌసెస్ చేశానో. గో వెళ్దాం, వెళ్ళి సర్వే స్టార్ట్ చేసేద్దాం. పదండి గాయస్ వెళ్దాం. చూడండి హౌసెస్ ఎలాగున్నాయో, అన్ని లగ్జరీ హౌసెస్. ఫైనల్లీ మా సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది. డే 2 ఆఫ్ మై సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడే. నెక్స్ట్ కలుద్దాం. బాయ్.